హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువైతే ఏం జరుగుతుంది? అసలు అది ఎందుకొస్తుంది? దాని రెమెడీస్ ఏంటి? వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మనిషి బాడీ కణాల సముదాయం. వీటినే సెల్స్ అని కూడా అంటారు కదా! మనం పుట్టినప్పుడు ఒక 3-4 కేజీల లోపే ఉంటాం. కానీ ఇప్పుడు చాలా బరువు పెరిగిపోయాం. వీటన్నిటికి కారణం ఏంటి అంటే సెల్ డివిజన్. ప్రతిరోజు కొన్ని లక్షల కోట్ల కణాలు కొత్తవి పుడుతూ ఉంటాయి. పాతవి చనిపోతూ ఉంటాయి. సో, ఈ సెల్ జనరేషన్‌కి, సెల్ డివిజన్‌కి ప్రధానమైన న్యూట్రిషన్ ఏదంటే ప్రోటీన్. సెల్ డివిజన్ జరిగినప్పుడు ప్యూరిన్ అనే సబ్స్టెన్స్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ ప్యూరిన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది బై ప్రొడక్ట్. ఇది మన బ్లడ్ స్ట్రీమ్‌లో కలిసిపోతుంది. మన బ్లడ్‌లో కలిసినటువంటి యూరిక్ యాసిడ్ కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయిపోతుంది. అలా యూరిక్ యాసిడ్ మూత్రం రూపంలో, యూరిన్ రూపంలో బయటకొచ్చేస్తుంది. కానీ కొంత యూరిక్ యాసిడ్ పేగుల్లో మిగిలిపోతుంది. ఒకవేళ మన బాడీలో ఎక్సెసివ్‌గా యూరిక్ యాసిడ్ జనరేట్ అవుతుంది అంటే అది కిడ్నీస్ పూర్తిగా ఫిల్టర్ చేయలేవు. అలా మిగిలిపోయినటువంటి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ రూపంలో ఫార్మ్ అయ్యి జాయింట్స్‌లో చేరుకుంటుంది. జాయింట్స్‌లో చేరినటువంటి యూరిక్ యాసిడ్ ఆ జాయింట్స్‌ని వీక్ చేసి కార్టిలేజ్ అరిగిపోవడానికి కారణమవుతుంది. దానివల్ల జాయింట్స్ వాచిపోతాయి. సివియర్ పెయిన్‌ని ఇస్తాది. దీన్నే గౌట్ ప్రాబ్లమ్ అని కూడా అంటారు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల కిడ్నీస్ పైన ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే ఫిల్టర్ చేయాలి కదండీ! సో, ఓవర్ ఎ టైమ్ పీరియడ్ కిడ్నీస్ పనితీరు కూడా మందగించిపోతుంది. అలాగే ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషన్స్ కూడా దారితీస్తుంది. మరి ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? ఈ యూరిక్ యాసిడ్‌ని ఎలా మనం రెడ్యూస్ చేసుకోవాలి అంటే, ప్రధానంగా మేజర్‌గా మనం ఆలోచించాల్సింది ఒకటి. అదేంటంటే ప్యూరిన్. ప్యూరిన్ అనే సబ్స్టెన్స్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్లనే మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఆ ప్యూరిన్ 2 రకాలుగా మన బాడీలో చేరుతుంది. ఒకటి ఇంటర్నల్‌గా సెల్ డివిజన్ వల్ల జరుగుతుంది. అది మన కంట్రోల్‌లో ఉండదు. రెండవది మనం తినే ఆహారంలో ప్యూరిన్ ఎక్కువగా ఉన్నా కానీ, ఆ ప్యూరిన్ సబ్స్టెన్స్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల యూరిక్ యాసిడ్ బయటకొస్తుంది. మరి మన తిన్న ఆహారంలో ప్యూరిన్ ఎక్కువగా ఉన్న ఆహారం ఏంటి అంటే, ఆర్గాన్ మీట్ అండ్ రెడ్ మీట్ అండి. ఆర్గాన్ మీట్ అంటే లివర్, కిడ్నీ వీటిని ఆర్గాన్ మీట్ అంటారు. రెడ్ మీట్ అంటే పౌల్ట్రీ కాకుండా మాంసం, కొన్ని రకాలైన ఫిష్, సీ ఫుడ్ వీటిని రెడ్ మీట్ అంటారు. సో, రెడ్ మీట్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ప్యూరిన్ సబ్స్టెన్స్ లెవెల్స్ కూడా ఎక్కువైపోతుంది మన బాడీలో. వాటిని బ్రేక్ డౌన్ జరిగినప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. దీన్ని మనం ఎలా ఎరాడికేట్ చేయాలి అంటే, అసలు ప్యూరిన్ సబ్స్టెన్స్ తక్కువ ఉన్న ఆహారం తినడమే దానికి ప్రప్రదమైన సొల్యూషన్. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, ఫ్లేవనాయిడ్ ఫుడ్స్, మంచి న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఈ లెవెల్స్‌ని మనం తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల కూడా చిక్కగా మారినటువంటి బ్లడ్‌ని వడగట్టడానికి శ్రమ పడతాయి కదండీ కిడ్నీస్. అదే వాటర్‌ని మనం యాడ్ చేసుకున్నట్లయితే హైడ్రేటెడ్‌గా ఉన్నట్లయితే రక్తం పలసబడుతుంది. పలసబడిన రక్తాన్ని కిడ్నీస్ ఈజీగా ఫిల్టర్ చేయగలుగుతాయి. కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ టైమ్ టు టైమ్ బయటకు వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. ఇంకా జెనెటిక్స్ వల్ల కూడా మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. మన వంశంలో మన తాతకు కానీ, ముత్తాతకు కానీ, మన తల్లిదండ్రులకు కానీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అది మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అది మన చేతిలో ఉండదు కదా! దాన్ని మనం కంట్రోల్ చేయలేం. కానీ మంచి ఆహారం తీసుకుంటూ, మంచి ఫ్లేవనాయిడ్ ఫుడ్స్ తీసుకుంటూ, ఆకుకూరలు, ఫైబర్, పళ్ళు, కూరగాయలు తీసుకుంటూ మంచి జీవనశైలి ఉన్నట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఖచ్చితంగా మన కంట్రోల్‌లోనే ఉంటాయి. ఇంకా ఓవర్ వెయిట్ అనేది ప్రధాన కారణమండి. ఈ ఓవర్ వెయిట్ వల్ల ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఒకటే కాదు, చాలా జబ్బులకి అదే ప్రధాన కారణమవుతోంది. ఇప్పుడు మనం ఓవర్ వెయిట్ ఉన్నామనుకోండి, ఎక్కువ సెల్స్ కూడా ఉంటాయి కదా! ఆ సెల్ డివిజన్ కూడా ఎక్కువగా జరుగుతుంది కదా! దాంట్లో ప్యూరిన్ బై ప్రొడక్ట్‌గా వస్తుంది కదా! యూరిక్ యాసిడ్స్ కూడా. సో, మనం వెయిట్ లాస్ అయినామంటే సెల్ డివిజన్ కూడా తక్కువ జరుగుతుంది. ప్లస్ ప్యూరిన్ అనే సబ్స్టెన్స్ కూడా బ్రేక్ డౌన్ అయ్యి తక్కువ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి
వెయిట్ లాస్ మనం తప్పనిసరిగా మనం పాటించాలి. ఈ ఓవర్ వెయిట్ మన ప్రపంచాన్ని ఒక మహమ్మారిలా చుట్టేస్తోంది. అనారోగ్య సమస్యలకి ఇదే ప్రధానమైన కారణమవుతోంది. ఇంకా మనం మంచి లైఫ్ స్టైల్‌ని పొందాలండి. మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్లడ్‌లో ఉన్న యూరిక్ యాసిడ్ స్వెట్ రూపంలో బయటకొచ్చేస్తుంది. అంతేకాదు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా అదే ప్రధాన కారణమవుతుంది. బాగా నిద్రపోవాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. బాగా నిద్రపోయినట్లయితే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. స్ట్రెస్ ఎప్పుడైతే తగ్గుతుందో ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉండగలుగుతాం. అదే విధంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా తగ్గించుకోగలుగుతాం. ప్రప్రదంగా మెయిన్‌గా ఓవరాల్ ఇంత డిస్కషన్ చేశాం గదా! దీంట్లో మనకు మెయిన్ రీజన్ ఏం తెలుస్తుందంటే, మనం తీసుకునే ఆహారమే ప్రధాన రీజన్. ఏ ఆహారంలో అయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్‌కి కారణమవుతుందో, ఆ ఆహారాన్ని మనం అవాయిడ్ చేసి, తక్కువ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ప్రొడ్యూస్ చేసే ఆహారాన్ని తీసుకోవడమే మంచి సొల్యూషన్ అని నేను కన్క్లూడ్ చేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.